ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీ అందరితో కూడా నేను ఒక కేక్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఎవర్ కేక్ రెసిపీ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా, వంటలు అయితే నేను పెట్టను. ఎప్పుడైనా మా అమ్మ కానీ ఎవరైనా వండితే అవి రికార్డ్ చేసి పెట్టేదాన్ని. ఎందుకంటే మామూలుగా తినేలా చేస్తాను కానీ అంత పర్ఫెక్ట్గా కాదండి. కంప్లీట్గా నేను వంటల్లో నెంబర్ 1 అని నేను చెప్పలేను, కానీ ఏదో చేస్తాను అంతే. పర్లేదు, తినొచ్చు నా వంటలు. కొన్ని అయితే అంటే నాకు వచ్చినవే ట్రై చేస్తుంటాను కానీ కొత్తవి మాత్రం ట్రై చేయను. ఎప్పుడైనా అమ్మ దగ్గర అడిగి నేర్చుకుంటూ ఉంటాను అనమాట ఎలా చేయాలనేసి. సో ఎనీవే ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మాత్రం కేక్ రెసిపీ చూపించబోతున్నాను. యాక్చువల్గా అయితే కేక్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఇంట్లో, అమ్మ ఎప్పుడు చేస్తారు. అలాగే నాకు కూడా ఎంత వేయాలి ఏంటని నేను అమ్మని అడిగి నేర్చుకున్నాను అనమాట. సో అదే రెసిపీ నేనేంటంటే నా వేలో చేసుకుంటాను. నాకు నచ్చినవి ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేసి అవి ఇవి మిక్సింగ్ చేసేసి. సో ఈరోజు కేక్ రెసిపీ వచ్చేసి పిల్లలకైతే చాలా హెల్తీ అండి. సో నాకైతే ఇద్దరు బాగానే తింటారు. ఎందుకంటే స్నాక్స్ ఇష్టపడే పిల్లలకు ఎప్పుడు ఫుడ్ మీద, రైస్ మీద మన ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ నాకైతే ట్రై చేసి మీ అందరితో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం. ఎప్పుడు నేను మీతో రెసిపీస్ ఎప్పుడు షేర్ చేయలేదు కదా, ఎప్పుడు చాలా రేర్ ఎప్పుడైనా కానీ. ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మీకు ఒక్క శారీ చూపిస్తానండి. అది కూడా ఏంటంటే ఈ ఫెస్టివల్ కోసం నేను వీకే ఫ్యాషన్ క్లాతింగ్స్ నుంచి తీసుకున్నాను. సో ఈ శారీ మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ శారీ వచ్చేసి కంప్లీట్గా సిల్క్ శారీ అండి. మామూలుగానే మనకి పార్టీ వేర్ శారీ టైప్ అనమాట. ఇదేంటంటే మనకి ఇలా డబుల్ కలర్ వస్తుంది. మీరు ఈ శారీ కావాలి అని అనుకుంటే మీరు సేమ్ తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇది ఏంటంటే డబుల్ షేడ్. మీరు చూడండి, డార్క్ నుంచి లైట్ అనమాట. సో ఇలా వస్తుంది శారీ అంతా. శారీ కూడా కంప్లీట్గా ఇలా కుందన్ వర్క్ అండి. మొత్తం అంతా కుందన్స్ ఉంటాయి. అంటే నైట్ టైం కనుక పార్టీస్కి వాటికి మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. కింద డార్క్ కలర్ కదా, పైన ఏంటంటే ఇలా లైట్ కలర్ అవడంతో చాలా బాగుంటుంది ఈ శారీ ఏంటంటే కంప్లీట్గా మనకి ఇలా వస్తుందండి. ఈ కట్టుకునే దగ్గరకు వచ్చేటట్టు అయితే ఇలా ప్లెయిన్ వచ్చి కింద మీకు ఈ డార్క్ కలర్ వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఇలా మళ్ళీ కుందన్ వర్క్ వస్తుందన్నమాట. సో ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో తన దగ్గర అయితే మంచి మంచి కలెక్షన్ ఉందండి. వీకే ఫ్యాషన్స్ క్లాతింగ్స్లో మీరు చూడొచ్చు. అలాగే ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసాను. ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కాబట్టి కట్టేసుకోవచ్చు అన్నట్టుగా. బ్లౌజ్కి నేను సింపుల్గానే హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సిల్వర్ కలర్ పైపింగ్ వేయించుకున్నాను అంతే. ఇదేంటంటే రౌండ్ షేప్. నేను ఎక్కువ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా ప్యాచ్ వర్క్లు కానీ మోడల్స్ కానీ వేయనండి. ఎక్కువ రౌండ్ షేపే పెట్టించుకుంటాను. నాకు అది కొంచెం కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది అనమాట. ప్యాచ్ వర్క్స్ అంటే మనకి కొంచెం వాష్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ప్యాచెస్ అనేవి మనకి స్టిచెస్ ఊడిపోవటం అనేవి అవుతూ ఉంటాయి. అది పక్కన పడేయాలి తప్ప మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి ఉండదు. సో నేను నార్మల్గానే కుట్టిస్తాను అనమాట బ్లౌజ్. సో అలాగే కుట్టించాను. ఇదండి ఈరోజు శారీ అయితే చాలా బాగుంది. క్లాత్ వైజ్గా అయితే చాలా నెంబర్ 1 అండి. ఎందుకంటే క్లాత్ కూడా మనకేంటంటే సమ్మర్లో కూడా కట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు కనుక ఎవరైనా రీసెల్లర్గా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్స్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే జ్యువెలరీ, క్లాతింగ్, అలాగే మొత్తం మన లేడీస్కి సంబంధించిన అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కానీ మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో డెఫినెట్గా షూట్ చేయండి వాళ్ళ దగ్గర షాపింగ్ చేస్తే. ఎందుకంటే డ్యామేజ్ వస్తే వాళ్ళు మార్చడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను తీసుకున్న ఈ శారీ ఇదండి. ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ ఇప్పుడే మీకు సైడ్లో పెట్టేసాను చూడండి. చాలామంది ప్రైస్ అడిగారు కాబట్టి. ఎనీవే ఇప్పుడు కేక్ రెసిపీ చూసేయండి. ఎలా ఉందో చెప్పండి. ఎవరైనా ట్రై చేసినా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. వచ్చేసి నేను ఒక బౌల్ అలాగే మనకి ఏంటంటే మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్ లాంటిది తీసుకున్నాను. మీకు కేక్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మైదా కానీ ఎగ్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే మనం మైదాని ఇలా జల్లించుకోవాలి. ఎందుకంటే మనకి బబుల్స్ అవి లేకుండా అలాగే ఉండలు అవి ఉండకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ నేనైతే ఒక 1 కప్ వచ్చేసి నేను మైదా తీసుకుంటున్నాను. అలాగే దీంతో మీరు మామూలుగా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే మీరు డైరెక్ట్గా కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మధ్యలో ఏమైనా డస్ట్ ఉన్నా లేదంటే పిండి అలా ఉండిపోయినా సరే మిక్స్ అవ్వదన్నమాట. కేక్ కూడా కొంచెం ఫ్లఫీగా రాదు.
సో నేను 1 కప్ మైదా తీసుకున్నాను. ఈ మైదాలోనే మీరు బేకింగ్ సోడా కొంచెం 1 స్పూన్ వేసేయండి, బేకింగ్ పౌడర్, అలాగే మనకి బేకింగ్ సోడా కూడా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి. సో నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, 1 స్పూన్ పైనే వేసాను నేను, 1.5 స్పూన్ వేసాను అనమాట. దీనివల్ల మీకు కేక్ అనేది కొంచెం బాగా ఫ్లఫీగా వస్తుంది. అలాగే బేకింగ్ సోడా వల్ల కూడా మీకు కేక్ అనేది ఇంక మనకి మెత్తగా మరీ అంటే డ్రై అవ్వకుండా, అంటే బాగా స్మూత్నెస్ అవి లేకుండా మధ్యలో మనకి ఎక్కువ ఫ్లఫ్ అవడానికి ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే నేను ఇది యాడ్ చేసేసుకున్నాక దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మీరు. ఒకవేళ సాల్ట్ వద్దు మాకు కంప్లీట్గా ఓన్లీ ఇలాగే కావాలన్నా మీరు ఉంచేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని 3 కలిపి జల్లించేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మధ్యలో ఉన్న ఏమైనా డస్ట్ అది ఉన్నా సరే తొందరగా పోతుందన్నమాట. సో నేను ఇది మొత్తం అంతా ఇలా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా వచ్చిందనమాట మనకు బాగా స్మూత్గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 1 కప్ వచ్చేసి షుగర్ తీసుకుంటున్నాను. మనం మైదా ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవచ్చు, ఇంకా మీరు తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. ఈ షుగర్ అనేది నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఇలాచీ కూడా 3 ఇలాచీలు వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇలాచీ కూడా ఇవి 3 కలిపి నేను ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేసుకున్నాక ఈ షుగర్ పౌడర్లోనే మీరు దీన్ని కూడా మీరు ఐసింగ్ షుగర్ అని కూడా అనొచ్చు. సో ఈ షుగర్ పౌడర్లోనే మీరు మీకు డాల్డా అలవాటు అయితే డాల్డా, లేదంటే బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి 1/2 కప్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వల్ల ఏంటంటే పిల్లలు ఇంట్లోనే తింటారు కాబట్టి కొంచెం వాళ్ళకి హెల్తీగా ఉంటుందని చెప్పి నేను నెయ్యి ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు నెయ్యి పిల్లలు చాలా వరకు కొంతమంది ఫ్లేవర్ నచ్చదు, సో అలా అయినా సరే మీరు నెయ్యి అవాయిడ్ చేసి ఆయిల్ ఏదైనా మీరు వేసుకోవచ్చు అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను నెయ్యి కూడా వేసేసాక 3 ఎగ్స్ వేస్తున్నాను. మీరు 2 ఎగ్స్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే 3 వేసేస్తున్నాను. ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకునేది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. సో 3 ఎగ్స్ కూడా వేసేసుకున్నాక మీరు దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోండి. బాగా మీకు ఏంటంటే ఇది బాగా షుగర్ అలాగే ఎగ్స్ కూడా మీకు బాగా మెల్ట్ అయిపోయేలాగా, అంటే మొత్తం 2 కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయేలాగా మీరు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే నేను కేక్ రెసిపీ అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గానే చేస్తాను. మిగతా అన్నీ ఎలాగ అంటే పెద్దగా రావు, కానీ ఇదైతే నాకు ఓకే. ఇప్పుడు ఏంటంటే ముందు మనం మైదా రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది మనం మైదాలో వేసేసి కలిపేసుకోవాలి. అంటే ఇవి 2 కూడా ఇప్పుడు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. చాలామంది మిక్సీలోనే మైదా కూడా వేసేసి బాగా కలుస్తాయని మిక్స్ చేస్తారు, అలా అయినా పర్లేదండి. ఏంటంటే మనం ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఏమైనా ఇంగ్రీడియంట్ ఏదైనా కావాలంటే తెలుస్తుంది, కానీ మిక్సీలో మనకి కింద నుంచి కూడా మిక్స్ అయిందో లేదనేది తెలియదు. ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తుంది పిండి కింద, కాబట్టి నేను ఇలా బయటకు తీసే కలుపుకుంటున్నాను. సో ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ మిల్క్ అండి. అలాగే పైన కూడా నేను కొబ్బరి తురిమే వేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలాంటివి యూస్ చేయను వేరేగా అంటే కనుక మీకు నచ్చినవన్నీ ఇందులో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నాక బాగా స్మూత్గా అయిపోయాక ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే 1/2 కప్ వచ్చేసి కొబ్బరి పాలు పోసేసుకోవాలి. ఇదేంటంటే పాలు పోస్తూ కూడా కలుపుకోవాలండి. ఎక్కువ పాలు అయిపోయినా సరే మనకి బాగా స్మూత్ అయిపోయినా, ఎక్కువ బాగా పలచగా ఉన్నా సరే కేక్ అనేది బాగా రాదు. మీకు సరిపడా వేసుకుని కలుపుకోండి. ఇది అయిపోయింది కదా, సో ఇలా దీని కన్సిస్టెన్సీ చూస్తే మీరు ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అనేది మామూలుగానే నేను ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే మీకు సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి ఎక్కడైతే అక్కడ. ఫస్ట్ అయితే నేను కొంచెం కొబ్బరి తురుము అలాగే ఇది వేసేసి ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలని వేసుకోండి. బాదం కానీ లేదంటే కాజు కానీ కిస్మిస్ కానీ టట్టి ఫ్రూటీ ఉంటాయి చూడండి, ఏవైనా పర్లేదు. నేనైతే మామూలుగానే ఇది వేసుకుని దీని లోపలే దీనికి ఏంటంటే నేను కొంచెం కిస్మిస్ యాడ్ చేశాను. పిల్లలు కిస్మిస్ బాగా తింటారు, మా 2 పిల్లలు కూడా, సో కాబట్టి కిస్మిస్ యాడ్ చేశాను నేను. కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను, లాస్ట్లో పైన వేయచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది కూడా కలిపి ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాక దీని ఏంటంటే మీరు కేక్ మోల్డ్ ఉంటుంది కదా, కేక్ మోల్డ్లోకి మీరు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి 100 రూపీస్ కూడా ఈలోపే వచ్చేస్తాయి అన్నీ కూడా.
ఇదేంటంటే నేను కేక్ మోల్డ్ తీసుకున్నాను. ఇది 1/2 kg కేక్ మోల్డ్ అనమాట. ఇదేంటంటే కింద నేను నెయ్యి రాస్తున్నాను. అంటే ఒకవేళ పిండి కూడా వేసుకోవచ్చండి, మైదా పిండి కూడా వేయొచ్చు. నేనేంటంటే నెయ్యి రాసాక మైదా పిండి వేస్తాను. అలా వేసినప్పుడు ఏంటంటే కేక్ అనేది కింద మాడకుండా ఉంటుందన్నమాట. అలాగే కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మైదా వేసి దీన్ని అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చేశాను. ఇప్పుడు నేను కలుపుకున్న మిక్స్ అంతా ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇందులో ఇలా యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఒకవేళ మీరు ఇంకేమైనా గార్నిష్ చేయాలనుకున్నా చేసుకోండి. ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కేక్ మోల్డ్ అనేది కొంచెం పెద్దది తీసుకోండి. అలా అయితే మీకు ఒకవేళ మరీ ఇరుకుగా కాకుండా, ఎందుకంటే కేక్ బేక్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ బేక్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇదేంటంటే వితౌట్ ఓవెన్ అండి. సో కాబట్టి మీరు ఇంట్లోనే ఓవెన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు నేను మిగతా కిస్మిస్ తోటి పైన ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. పైన ఇంకేంటంటే కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని పొయ్యి మీద పెట్టేస్తాను. ఇది నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట, బాగా ఎక్కువ ఉండకూడదు. ఇందులోనే నేను మనకి గ్యాస్ స్టవ్కి ఇస్తాడు కదా, అదే పెట్టేశాను. ఇది కొంచెం హీట్ అవనివ్వాలి. ఈ హీట్ అవనిచ్చి ఒక బాండీ లాంటిది పెట్టాను పెద్దది. సో దీన్ని ఇలా పెట్టేసుకున్నాక దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. మీడియం ఫ్లేమ్ అనమాట, తక్కువలోనే పెట్టుకోవాలి. సో 45 minutes ఉంచుకున్నాక మనకి ఇలా అయిపోతుంది అనమాట. మీరు చాక్కి అంటుకోకపోతే మనకి ఇది బేక్ అయిపోయినట్టే. సో అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి ఫ్లేమ్ ఎక్కువైతే మాడిపోతూ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు సైడ్లో ఇలా తీసేయండి మొత్తం అంతా. సైడ్లో తీసేసాక దీన్ని మీరు ప్లేట్లోకి మార్చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. 45 minutes కాకపోయినా కొంతమందికి ఏంటంటే ఫ్లేమ్ డిఫరెన్స్ వల్ల కూడా కొంచెం మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుంటే కొంచెం తొందరగానే అయిపోతుంది. కాబట్టి మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి, ఓకేనా. సో ఇదైతే కంప్లీట్గా ఇలా అయిపోయిందండి. సో కేక్ అయితే చాలా బాగుంది. బయట నేను తినేది నేనే కాబట్టి చాలా బాగుందన్నమాట టేస్ట్ అది కూడా. ఇప్పుడు ఈ మోల్డ్లోంచి మనం దీన్ని సెపరేట్ చేయొచ్చు. కూల్ అయ్యాక కొంచెం సెపరేట్ చేసుకోండి, ఎందుకంటే కూల్ అవ్వకుండా చేసుకుంటే మీకు ఆ వేడికి చుట్టుపక్కల పట్టేసి ఉండటంతో మీకు నీట్గా రాదు, మొత్తం ముక్కలైపోతుంది అనమాట. సో కొంచెం కూల్ అయ్యాక నేను తీసాను. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇదండి కేక్. చాలా సింపుల్గానే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి సరదాగా ఎప్పుడైనా. సో నాకు వచ్చింది చెప్పానండి, నేనేమి చెప్పాను మీకు ఆల్రెడీ. ఎందులోని నేను ప్రొఫెషనల్ని కాదు. సో కాబట్టి ఇది కట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో చూడొచ్చు, చాలా బాగా బేక్ అయిందనమాట. సో ఎక్కడా కూడా మాడినట్టుగా ఏమీ లేదు. పైగా ఏంటంటే ఈ కొబ్బరి అనేది ఉంటుంది కాబట్టి ఫ్లేవర్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేనేంటంటే ఇది మీకు పీస్ కట్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందనేది. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. బేక్ చేసేటప్పుడు మాత్రం 40 minutes అట్లీస్ట్ ఉంచాలండి. సో ఇదండి కేక్ రెసిపీ. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే కదా, ఇది నా కేక్ రెసిపీ. ఏదో అలా చేశాను, పర్లేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నా. టేస్ట్ కూడా ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉంటాను కాబట్టి పర్లేదు. మొదటిసారి మీరు చూసారు పాపం, అందుకే హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.